మన నెంబర్ ఎంత? ఆ పార్టీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా సరే ఇదే డిస్కషన్ నడుస్తోందట. ఊహించిన సీట్లు మారిపోతున్నాయా? పోటీపై క్లారిటీ లేని ముఖాలు తెరపైకొస్తున్నాయా? సీనియర్లలో అంతర్మదనం ఎక్కువ కాగా సెకండ్ లిస్ట్ లో పేరు లేకపోతే ఇజ్జత్ కా సవాల్ అనే అభిప్రాయం ఏర్పడుతోందా? ఫేస్ వాల్యూ కంటే ఫేట్ ని నమ్ముకోవడమే మంచిదన్న అభిప్రాయం పెంచుకుంటున్న ఆ నేతలెవరు? బెంచ్ మార్క్ కంటే తక్కువగా ఎందుకు రాజీ పడుతున్నారు? విశాఖ జిల్లాలో సీట్ల పంచాయతీ జనసేన టీడీపీ నేతల్ని డైలమాలోకి నెట్టేసింది. ఈ అంతర్మదనం గ్లాస్ పార్టీలో కలవరపాటికి గురిచేస్తోంది. 2009లో ప్రజారాజ్యం గెలిచిన సీట్లను మార్క్ గా లెక్కేసుకొని కాన్ఫిడెంట్ గా ఉన్న నేతల్లో ఇప్పుడు గుబులు పెరుగుతోంది. అధికార వైసీపీతో హోరాహోరీగా పోరాడిన నేతలు టికెట్ రాకపోతే తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనలో ఉన్నారట. బయటకు పొత్తు ధర్మం అని సర్ది చెప్పుకున్నా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని చర్చ జరుగుతోంది. సర్దుబాటు తర్వాత జనసేనకొచ్చే సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టేనని క్యాడర్లో ఆందోళన పెరుగుతోందట. ఉమ్మడి అభ్యర్థులుగా కనీసం 6 స్థానాలు దక్కుతాయని అంచనాలు వేసుకుంటే అది సగానికి పరిమితం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయట. మొదటి లిస్టులో అనూహ్యంగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది హైకమాండ్. ఎటువంటి హామీ లేకుండానే పార్టీలో చేరిన కొనతాలకు అనకాపల్లి ఎంపీ ఛాన్స్ రావచ్చనే ప్రచారం జరిగింది. ఆ ఆలోచన తనకు సమ్మతమేనని మాజీ మంత్రి సంకేతాలు పంపించారట. ఇటీవల పవన్ కళ్యాణ్ కొనతాల ఇంటికి వెళ్లడం, దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశం తర్వాత అనూహ్యమైన మార్పులు సంభవించాయి. మాజీ మంత్రి బీసీ నేతకు సముచిత స్థానమనే కోణంలో అనకాపల్లి సీటుని కేటాయించారు పవన్ కళ్యాణ్. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. జనసేన నాయకత్వానికి ఇది ఊహించని పరిణామం. అలాగని కొనతాల పోటీ సోషల్ ఇంజనీరింగ్ లో భాగమేనని అంగీకరిస్తున్నారు. కానీ తమ భవిష్యత్తు సంగతేంటి అనే ప్రశ్న తలెత్తితే మాత్రం తీవ్ర కలవరపాటు ఎదురవుతుందట. కారణం గరిష్టంగా జనసేనకు రాబోయేది 2 సీట్లు మాత్రమే అనే సంకేతాలు. ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్, 3 అసెంబ్లీ సీట్లకు గ్లాసు పార్టీ పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే విశాఖ అర్బన్ లో 1, రూరల్ ప్రాంతంలో 1 దక్కవచ్చనే అంచనాలున్నాయి. దీంతో అందరి దృష్టి చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ స్థానాల్లో తెలుగుదేశం పటిష్టంగా ఉంది. సీట్లను ఆశిస్తున్న నేతల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎక్కడ అవకాశం లభిస్తుంది, ఎవరి అవకాశాలు ప్రభావితమవుతాయి అనే టెన్షన్ పెరుగుతోందట. 3 సీట్లలో అనకాపల్లి డిక్లేర్ చేసినందున ఇక మిగిలిన 2 ఎక్కడ అనే చర్చ జరుగుతుంటే నేతలు హైరాణ పడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి పోటీకి రెడీ అంటున్నారు. ఇదే సీటుని సీనియర్ టీడీపీ నేత బండారు పట్టుబట్టి మరీ సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఇక్కడ బండారుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన సీట్లలో జనసేనకు అవకాశం కనిపిస్తోంది. గాజువాక సీటు జనసేనకు ఇవ్వడం సాధ్యమైతే నాగబాబు అభ్యర్థిత్వం లేదా బలమైన కాపు నాయకుడిని ఇక్కడ పరిశీలించనున్నారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పేరు ఇప్పటికే ప్రచారంలో ఉంది. గాజువాక సీటు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించకపోతే పరిస్థితులు ఎదురైతే యలమంచిలి, చోడవరం, దక్షిణం సీట్లలో 2 చోట్ల ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉందట. యలమంచిలిలో సుందరపు బ్రదర్స్ గా పిలుచుకునే సతీష్, విజయ్లో ఒకరి పేరుని పరిశీలించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దక్షిణ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ వంశీ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేక ప్రస్తుతానికి లీడర్లే కాదు కేడర్ కూడా సస్పెన్స్ ఎదుర్కొంటోందట.